పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న హరిహర వీరమ్మల్లో చిత్రం ఎట్టకేలకు జూన్ 12న విడుదల కాబోతోంది. సినిమా విడుదలకు సరిగ్గా 2 వారాల సమయం ఉండటంతో మేకర్స్ చకచకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ షూటింగ్ కోసం ముంబైలో ఉంటున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి 10 గంటల వరకు షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఆ తర్వాత హరిహర వీరమ్మల్లో చిత్రానికి ట్రైలర్కి డబ్బింగ్ మొత్తం పూర్తి చేశారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే కేవలం 4 గంటల్లోనే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేశాడట పవన్ కళ్యాణ్. సాధారణంగా ఏ హీరో అయినా డబ్బింగ్ కార్యక్రమాల కోసం 4 రోజుల సమయాన్ని కేటాయిస్తారు. కొంతమంది అయితే కేవలం ఫస్ట్ హాఫ్కి సంబంధించిన డబ్బింగ్ని పూర్తి చేయడానికి 4 రోజుల సమయం తీసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం 4 గంటల్లో డబ్బింగ్ మొత్తం పూర్తి చేయటం నిజంగా రికార్డ్ అనే చెప్పాలి. కేవలం ఈ ఒక్క సినిమాకు మాత్రమే కాదు, ఏ సినిమాకైనా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కోసం ఎక్కువ సమయాన్ని తీసుకోడట. వకీల్ సాబ్ చిత్రానికి కేవలం 6 గంటల సమయం మాత్రమే తీసుకున్నారట. ఆ చిత్రంలో డైలాగ్స్ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పేజీల డైలాగ్స్కి అంత తక్కువ సమయంలో పూర్తి చేయటం మామూలు విషయమైతే కాదు. మరో ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఏంటంటే బ్రో చిత్రానికి ఆయన కేవలం 2 గంటల్లోనే డబ్బింగ్ పూర్తి చేసేశారట. అంత స్పీడ్గా చెప్పాడు కదా, క్వాలిటీ మిస్ అవుతుందేమో అని అనుకుంటే పెద్ద పొరపాటే. పర్ఫెక్ట్ క్వాలిటీతో నార్మల్గా ఇతర హీరోల సినిమాలకు ఎలాంటి డబ్బింగ్ ఉంటుందో పవన్ కళ్యాణ్ గత చిత్రాలకు కూడా అదే రేంజ్ డబ్బింగ్ ఉంటుంది. సన్నివేశాలు కూడా పవన్ కళ్యాణ్ సింగిల్ టేక్లోనే చేసేస్తాడట. ఆయన కెరీర్లో అత్యధిక టేక్స్ తీసుకున్న సన్నివేశాలు చేతివేళ్లతో లెక్క పెట్టొచ్చు. ఇలా ఏదైనా అత్యంత వేగంగా పూర్తి చేయటం అనేది పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన క్వాలిటీ. మరి హరిహర వీరమల్లో చిత్రంలో ఆయన ఎలాంటి డైలాగ్స్ కొట్టాడో, ఆయన ఏ రేంజ్లో యాక్షన్ చేశాడో చూడాలంటే మరో 2 వారాలు ఆగాల్సిందే. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూన్ 2న విడుదల చేసే అవకాశాలైతే ఉన్నాయి. కానీ జూన్ 4న కూడా విడుదలయ్యే అవకాశాలున్నాయి. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజం అవుద్ది అనేది.